ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పని కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి అధికారులు లంచం డిమాండ్ చేయడం చాలా సాధారణం. ఈ వీడియోలో కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వారు లంచం డిమాండ్ చేస్తే ఎలా ఫిర్యాదు చేయాలనేది ఇక్కడ మనం చూసుకుందాం. మన దేశంలో భారతదేశానికి 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది. 2025 సంవత్సరం నాటి కొంతమంది అధికారులు లంచం తీసుకోవడం ఇంతవరకు మానేయలేదు. అయితే వారిపైన ఫిర్యాదు ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే లంచం డిమాండ్ చేసిన లంచాన్ని ఇస్తే మాత్రమే పనిచేస్తా అని చెప్పినట్లయితే వారిపైన మనం ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలా అంటే నిరోధక శాఖ అంటే ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చు. ఏసీబీకి ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 1064 అనే నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మనం ఫిర్యాదు చేయవచ్చు. దాంతోపాటుగా పోలీస్ స్టేషన్ లేదా కలెక్టర్ ఆఫీస్లో కూడా ఫిర్యాదు ఇవ్వవచ్చు. ఎవరైతే ఫిర్యాదు ఇవ్వాలనుకుంటున్నారో ఎవరిపైన అయితే ఇవ్వాలనుకుంటున్నారో వారికి ఆధారంగా ఆడియో కానీ లేదంటే వీడియో కానీ ఉంటే జత చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగి పేరు, ఉద్యోగం ఎక్కడ చేస్తున్నాడు, కార్యాలయం పేరేమిటి, ఈ వివరాలు రాసి ఇవ్వాలి. మిమ్మల్ని ఎంత మొత్తంలో డబ్బులు అడిగాడు, ఇవన్నీ కూడా అందులో వివరించాల్సి ఉంటుంది. ఫిర్యాదు అనేది గోప్యంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. చట్టం ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అండ్ 2018 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం లంచం తీసుకున్న ఉద్యోగికి కనీసం 3 సంవత్సరాల నుండి గరిష్టంగా 7 సంవత్సరాల వరకు మరియు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. అదే పనిగా పదే రిపీట్ అఫెండర్ అయిన వారు ఇంకా తీవ్రమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 171 ఈ ప్రకారం 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా ఫైన్ లేదా రెండింటిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. లంచం తీసుకునే వారిపైన ఎందుకు ఫిర్యాదు చేయాలి అని అంటే లంచం అనేది అవినీతి సమాజాన్ని ఏర్పడుతుంది, ప్రజా సేవలను నాశనం చేస్తుంది. ప్రతి పౌరుని యొక్క హక్కు. ఉద్యోగి అక్రమంగా డబ్బులు అడిగితే అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఫిర్యాదుదారుని యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. భయపడాల్సిన అవసరం లేదు. మీ హక్కును నిలబెట్టుకోండి, అవినీతిని అరికట్టండి.